గత ఎపిసోడ్లో భరద్వాజ మహర్షి చూపించిన మార్గంలో మహాసైన్యంతో చిత్రకూటం చేరుకున్న భరతుడు శ్రీరాముడి పాదాలపై పడి కన్నీరు మున్నీరైన దృశ్యం చూశాం కదా. ఇక ఈ 100వ సర్గలో శ్రీమద్ రామాయణంలోనే అత్యంత కీలకమైన ఘట్టం. సుదీర్ఘ విరహం తర్వాత తమ్ముణ్ణి కలుసుకున్న శ్రీరాముడు కుశల ప్రశ్నలు అడుగుతూనే ఒక ఉత్తమ పాలకుడు రాజ్యం ఎలా నడపాలో బోధించిన దివ్యమైన కచ్చిత్ సర్గిది. అసలు శ్రీరాముడు భరతుణ్ణి అడిగిన ఆ రాజ్యపాలనా రహస్యాలేమిటి? నేటి సమాజానికి వ్యక్తిగత జీవితానికి అవసరమైన ఆ గొప్ప నాయకత్వ సూత్రాలు ఏంటో ఈరోజే తెలుసుకుందాం. జటలు ధరించి నారచీరలు కట్టుకుని వినయంగా నమస్కరిస్తూ నేలపై పడి ఉన్నవాడు, యుగాంతంలో ఉగ్రమైన సూర్యుని వలె దుఃఖంలో చూడసఖ్యము కాకుండా ఉన్న భరతుణ్ణి శ్రీరాముడు చూశాడు. కష్టాల వల్ల ముఖం వెలవెలబోయి తీవ్రంగా చిక్కిపోయిన తమ్ముడు భరతుణ్ణి రాముడు ఎంతో కష్టం మీద గుర్తుపట్టి తన బాహువులతో ప్రేమగా పైకి లేవనెత్తాడు. రాముడు భరతుని శిరస్సు ముద్దాడి గట్టిగా కౌగులించుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రశాంతమైన మనస్సుతో కుశల ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. తమ్ముడా, మన తండ్రి గారు ఎక్కడ ఉన్నారు? ఆయనను వదిలి నీవు అడవికి ఎందుకు వచ్చావు? ఆయన జీవించి ఉండగా నీవు రాజ్యాన్ని విడిచి అడవికి రాకూడదు కదా. చాలా కాలం తర్వాత సుదూరం నుండి అడవికి వచ్చిన నిన్ను ఇలా దుఃఖకరమైన రూపంలో చూస్తున్నాను. నాయనా భరత, అసలు నీవు అడవికి ఎందుకు రావాల్సి వచ్చింది? నీవు ఇక్కడికి బయలుదేరి వచ్చే సమయానికి మహారాజు ప్రాణాలతోనే ఉన్నారా? దుఃఖంతో ఉన్న ఆయన హఠాత్తుగా పరలోక ప్రాప్తి పొందలేదు కదా. చిన్నవాడవైన నీ నిర్లక్ష్యం వల్ల వంశపారంపర్యంగా వస్తున్న రాజ్యం చేజారిపోలేదు కదా. అలాగే సత్యపరాక్రముడైన మన తండ్రి గారికి నీవు తగిన సేవలు అందిస్తున్నావా? సత్యసంధుడు, రాజసూయాశ్వమేధ యజ్ఞాలు పూర్తి చేసినవాడు, ధర్మనిష్ఠుడైన మన దశరథ మహారాజు క్షేమంగా ఉన్నాడా? శాస్త్రవేత్త, మహా తేజస్వి, నిత్య ధర్మాత్ముడు మన ఇక్ష్వాకు వంశానికి కులగురువైన వశిష్ఠ మహర్షికి తగిన రీతిలో సత్కారాలు జరుగుతున్నాయా? తమ్ముడా, పూజ్యురాలైన కౌసల్యాదేవి, సుమిత్రాదేవి సుఖంగా ఉన్నారా? అలాగే కైకేయీదేవి ఆనందంగా ఉందా? వినయ సంపన్నుడు, ఉత్తమ కులంలో జన్మించినవాడు, బహుశాస్త్ర పండితుడు, అసూయారహితుడు, దీర్ఘదర్శి అయిన మన రాజపురోహితుడు నీ చేత తగిన రీతిలో సత్కరింపబడుతున్నాడా? యజ్ఞ విధి విధానాలు తెలిసినవాడు, బుద్ధిమంతుడు, రుజువర్తనుడై యజ్ఞ కార్యాలలో నియుక్తుడైన బ్రాహ్మణుడు నెరవేరిన హోమాల గురించి, హోమాలు చేయాల్సిన సరైన సమయాల గురించి నీకెప్పటికప్పుడు తెలియజేస్తున్నాడా? తమ్ముడా, దేవతలను, పితృదేవతలను ఆశ్రయించిన సేవకులను, గురువులను, తండ్రితో సమానులైన పెద్దలను, వయోవృద్ధులను, ప్రాణాలు కాపాడే వైద్యులను, బ్రాహ్మణులను నీవు తగిన రీతిలో గౌరవిస్తున్నావా? దివ్యశాస్త్ర విజ్ఞానంలో, అర్థశాస్త్రంలో అత్యంత నిపుణుడైన మన ధనుర్వేదాచార్యుడైన సుధన్వుణ్ణి నీవు తగిన విధంగా ఆదరించి పూజిస్తున్నావా? పరాక్రమవంతులు, శాస్త్ర కోవిదులు, జితేంద్రియులు, ఉత్తమ వంశీకులు, ఎదుటివారి మనోభావాలను ఆకార సంకేతాల ద్వారానే గ్రహించగల సమర్థులను మాత్రమే నీకు మంత్రులుగా నియమించుకున్నావా? రాఘవ, నీతి శాస్త్ర కోవిదులు, గుప్త మంత్రణ నైపుణ్యము గల మంత్రులతో కూడి చేసిన రహస్య ఆలోచనలే రాజుల విజయాభివృద్ధికి మూల కారణం అవుతున్నాయి కదా. నీవు అధిక నిద్రకు లోను కావడం లేదు కదా. తగిన సమయంలో మేల్కొంటున్నావా? రాత్రి చివరజాములో రాజ్యానికి సంబంధించిన ఆర్థిక, ధర్మ విషయాలను, పాలనా నైపుణ్యాలను తీవ్రంగా ఆలోచిస్తున్నావా? నీవు ఏ విషయాన్ని ఒక్కడవే ఒంటరిగా తీర్మానించడం లేదు కదా. అలాగని పరిమితికి మించిన ఎక్కువ మందితో ఆలోచించి రహస్యాన్ని బయటపెట్టడం లేదు కదా. నీవు చేసిన మంత్రణా రహస్యాలు రాజ్యంలోని ప్రజలందరికీ ముందే తెలిసిపోవడం లేదు కదా. తక్కువ ఖర్చుతో కూడి ఎక్కువ ఫలితాన్నిచ్చే పనులను ఆలోచించి నిశ్చయించుకున్నాక వాటిని వెంటనే ప్రారంభించి పూర్తి చేస్తున్నావా? ఏ పనిలోనూ అనవసర కాలయాపన చేయడం లేదు కదా. నీవు చేపట్టిన సకల రాజకార్యాలు పూర్తిగా నెరవేరిన తర్వాత లేదా ముగింపునికి వచ్చిన తర్వాత మాత్రమే ఇతర రాజులు తెలుసుకుంటున్నారా? నీ ఆలోచనలు ప్రారంభంలోనే శత్రువులకు పొక్కడం లేదు కదా. నీవు గాని, నీ మంత్రులు గాని బయటకు పొక్కకుండా ఉంచిన ఆలోచనలను శత్రువులు తమ తర్కంతో లేదా ఊహలతో ముందే పసిగట్టకుండా అత్యంత రహస్యంగా కాపాడుతున్నారా? వేల మంది మూర్ఖులైన సలహాదారుల కంటే ఒక్క పండితుడు మిక్కిలి శ్రేష్ఠుడని నమ్ముతున్నావా?
ఎందుకంటే విపత్తులు, రాజ్యాంగ సంక్షోభాలు ఎదురైనప్పుడు ఒక్క జ్ఞాని మాత్రమే గొప్ప శ్రేయస్సును, సరైన పరిష్కారాన్ని చూపగలడు. ఒక రాజు 1000 మంది లేదా 10,000 మంది మూర్ఖులు తన వద్ద ఉంచుకున్నప్పటికీ ఆపత్కాలంలో వారి వలన రాజుకు ఎలాంటి వాస్తవిక సహాయము లభించదు. బుద్ధిమంతుడు, సూర్యుడు, సమర్థుడు, విచక్షణా జ్ఞానం కలిగిన ఒక్క మంత్రి ఉన్నా చాలు, అతడు ఆ రాజుకు లేదా రాజకుమారునికి మహోన్నతమైన సమస్త ఐశ్వర్యాలను, విజయాలను తెచ్చిపెట్టగలడు. ఉత్తమ సామర్థ్యం ఉన్న సేవకులను కీలకమైన పెద్ద పనుల్లో, మధ్యమ సామర్థ్యం ఉన్న వారిని సాధారణ పనుల్లో, అల్ప సామర్థ్యం ఉన్న వారిని తక్కువ స్థాయి పనుల్లో వారి యోగ్యతకు తగినట్లుగా నియమిస్తున్నావా? అన్ని రకాల ప్రలోభాలకు, భయాలకు లొంగని నిజాయితీని నిరూపించుకున్న వారిని, వంశపారంపర్యంగా వస్తున్న విశ్వసనీయులను, పవిత్ర వర్తనులైన శ్రేష్ఠ మంత్రులను నీవు ముఖ్యమైన ఉత్తమ కార్యాల్లో నియమిస్తున్నావా? కైకేయి కుమారా భరత, నీవు విధించే అతి కఠినమైన శిక్షల వలన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతుంటే అటువంటి పాలనను నీ మంత్రులు అసహించుకోవడం లేదు కదా? అనర్హమైన దానాలు పట్టే అర్చకుణ్ణి వేద పండితులు, కాముకుడైన పురుషుణ్ణి స్త్రీలు చులకనగా చూసినట్లు నీ యజ్ఞయాగాదులు నిర్వహించే ఋత్విక్కులు నిన్ను చులకనగా భావించడం లేదు కదా? కుయుక్తులు తెలిసిన వైద్యుడు, సేవకుల్లో తిరుగుబాటు రేపేవాడు, రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూసే పరాక్రమవంతుడైన సేవకుడు, వీరిని ఏ రాజైతే వెంటనే అంతమొందించడో ఆ రాజే వారి చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. సదా ఉత్సాహం, శౌర్యం, ధైర్యం, బుద్ధి కుశలత, పవిత్రత, ఉత్తమ కులం, నీ యందు సదా అనురాగం, కార్యదక్షత ఉన్న వ్యక్తినే నీవు సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నావా? బలవంతులు, యుద్ధ విద్యల్లో ఆరితేరిన వారు, గతంలో తమ శౌర్య ప్రతాపాలను నిరూపించుకున్న గొప్ప వీరులైన సైన్యాధికారులను నీవు తగిన రీతిలో సత్కరించి గౌరవిస్తున్నావా? సైనికులకు ఇవ్వాల్సిన భోజన వసతులను, జీతభత్యాలను ఇవ్వాల్సిన సమయానికి ఆలస్యం చేయకుండా సరిగ్గా చెల్లిస్తున్నావా? జీతభత్యాలు, భోజన వసతులు ఇవ్వడంలో ఆలస్యమైతే సేవకులు రాజుపై ఆగ్రహిస్తారు, తిరుగుబాటు చేస్తారు. ఇది రాజ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది కదా. ఉత్తమ వంశాల్లో పుట్టిన నీ ముఖ్య అధికారులందరూ నీపై పూర్ణ అనురాగంతో ఉన్నారా? నీ కోసం, నీ రాజకార్యాల కోసం తమ ప్రాణాలను సైతం అర్పింప సిద్ధంగా ఉన్నారా? భరత, మన స్వదేశస్థుడు, పండితుడు, కార్యనిర్వహణ సమర్థుడు, సమయస్ఫూర్తి కలవాడు, చెప్పిన సందేశాన్ని యథాతథంగా చేరవేసే వివేకి అయిన వ్యక్తినే నీవు రాయబారిగా నియమించుకున్నావా? శత్రుపక్షంలోని 18 మంది ముఖ్య అధికారులను, నీ పక్షంలోని 15 మంది అధికారులు ప్రవర్తనను ఒకరికొకరు తెలియని ముగ్గురేసి గుప్తచారుల ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తూ సమాచారం తెలుసుకుంటున్నావా? ఇక్కడ రాముడు చెప్పిన 18 అధికారులు ఎవరంటే మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి, ద్వారపాలుడు, అంతఃపురాధికారి, కారాగారాధికారి, ధనాధ్యక్షుడు, కార్యనిర్వాహకుడు, ప్రాడ్వివాకుడు అనగా ప్రధాన న్యాయమూర్తి, సేనా సముదాయాధికారి, వేతనాధ్యక్షుడు, సేవకుల పర్యవేక్షకుడు, నగరపాలకుడు, దుర్గాధ్యక్షుడు, సరిహద్దు అధికారి, అటవీ నివాస అధికారి, విషయపాలుడు. స్వపక్షంలో 15 తీర్థాలు అనగా 15 అధికారులు ఎవరంటే ఇప్పుడు పేర్కొన్న 18 మందిలో రాజు, మంత్రి, పురోహితుడు అనే మొదటి ముగ్గురిని మినహాయించి మిగిలిన 15 మంది సొంత అధికారుల ప్రవర్తనను పర్యవేక్షించాలి. రాజు తనను తాను, తన ప్రధానమంత్రిని, గురువును రహస్యచారుల ద్వారా పర్యవేక్షించకూడదు. ఇంకా ఇందులో త్రిభిహి చారకై, ప్రతి అధికారికి 3 గుప్తచారులు. ఏ ఒక్క అధికారిపైన ఒక్క చారుణ్ణి నమ్మకూడదు. ప్రతి అధికారి కార్యకలాపాలపై ఒకరికొకరు తెలియని 3 గుప్తచారులను నియమించాలి. ఆ 3 చారులు వేర్వేరుగా ఇచ్చే సమాచారం ఒకేలా ఉంటేనే ఆ వార్తను నిజమని రాజు ధృవీకరించుకోవాలి. అలాగే ఒకరికొకరికి తెలియకుండా ఆ చారులు అధికారులకే కాకుండా ఒక చారుడికి మరొక చారుడు కూడా తెలియకుండా నిగూఢంగా పనిచేయాలి. శత్రు సంహారకుడు అయిన భరత, గతంలో ఓడిపోయి మళ్లీ తిరిగి వచ్చిన శత్రువులు ఒకవేళ బలహీనులుగా కనిపించినప్పటికీ వారిని నిర్లక్ష్యం చేయకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నావా? నాస్తికవాదులైన బ్రాహ్మణులను నీవు ఆశ్రయించడం లేదు కదా. తమను తాము గొప్ప పండితులుగా భావించే అజ్ఞానులైన వీరు అనర్థాలకు దారితీసే విపరీత వాదనలు చేయడంలో మాత్రమే సమర్థులు. మార్గదర్శకాలైన ముఖ్య ధర్మశాస్త్రాలు స్పష్టంగా ఉన్నప్పటికీ చెడు బుద్ధి గల ఆ నాస్తికులు కేవలం తమ వ్యర్థ తర్కాలను నమ్ముకుని ధర్మానికి విరుద్ధంగా వ్యర్థవాదనలు చేస్తుంటారు. వీరులైన మన పూర్వీకుల చేత పాలింపబడినది
అయోధ్య అనే తన పేరును సార్థకం చేసుకుంటూ ఎవరికీ లొంగనిది దృఢమైన కోట ద్వారాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలతో శోభిల్లుతున్నది అయిన మన నగరాన్ని నిత్యం తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను నిష్ఠతో ఆచరించే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులతోనూ, జితేంద్రియులు, మహా ఉత్సాహవంతులైన వేలాది మంది రాజ్యాధికారులతోనూ అయోధ్య నిండి ఉందా? రకరకాల అందమైన రాజసౌధాలతో, పండితులతో విరాజిల్లుతూ, సకల సంపదలతో తొలతూగుతున్న మన అయోధ్య నగరాన్ని నీవు తగిన రీతిలో కాపాడుతున్నావా? వందలాది యజ్ఞ వేదికలతో, సుఖంగా జీవిస్తున్న ప్రజలతో, దివ్య దేవాలయాలు, చలివేంద్రాలు, జలాశయాలతో మన రాజ్యం శోభిల్లుతోందా? ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటూ బాగుగా పండిన పొలాలతో, సమృద్ధి అయిన పాడి పశువులతో, ఎలాంటి హింసాకాండలు లేకుండా రాజ్యం అలరారుతోందా? కేవలం వర్షాలపైన ఆధారపడకుండా నదీ జలాలతో రమణీయంగా ఉంటూ క్రూర మృగాల భయం గాని, శత్రు భయం గాని లేకుండా వివిధ ఖనిజ సంపదలతో మన జనపదం తొలతూగుతోందా? పాపచింతన గల జనులు లేనిదై మన పూర్వీకులచే మిక్కిలి రక్షింపబడి సకల సంపదలతో విరాజిల్లే మన రాజ్యం ఎంతో సుఖంగా ఉందా? వ్యవసాయం, పశుపోషణ ద్వారా జీవించే రైతులు, గోపాలురు నీకు ఇష్టలుగా ఉన్నారా? ఆర్థిక రంగానికి మూలమైన వీరి వల్లే కదా లోకమంతా సుఖశాంతులతో వృద్ధి చెందుతుంది. రైతులకు, వ్యాపారులకు, శత్రువులు, దొంగల నుండి రక్షణ కల్పిస్తూ, అవసరమైనప్పుడు పన్నులు తగ్గిస్తూ వారిని ఆదుకుంటున్నావా? రాజ్యంలో ఉండే ప్రజలందరినీ కాపాడడం రాజు యొక్క పరమధర్మం కదా. రాజ్యంలోని స్త్రీలను గౌరవిస్తూ వారికి తగిన రక్షణ కల్పిస్తున్నావా? అలా అని వారి మాటలకు లొంగిపోవడం గాని, వారి ముందు రాజ్య రహస్యాలు వెల్లడించడం గాని చేయడం లేదు కదా. గజరాజులు ఉండే అడవులను బాగుగా రక్షిస్తున్నావా? పాడి ఆవులు సమృద్ధిగా ఉన్నాయా? వేశ్య వ్యామోహంలో గాని, గుర్రాలు, ఏనుగులు అలంకరించుకుని మురిసిపోవడంలో గాని కాలం వృధా చేయడం లేదు కదా. రాజకుమారా భరత, ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి రాజాలంకారాలతో శోభిల్లుతూ రాజసభ యందు లేదా రాజమార్గమున ప్రజలకు ప్రత్యక్షంగా దర్శనమిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నావా? అన్ని కార్యాలను, ఉద్యోగుల పనులను నువ్వు ఒక్కడవే అనుమానంతో పర్యవేక్షించడం లేదు కదా. అలాగని అధికారులపై నమ్మకంతో పనులన్నింటినీ పూర్తిగా వదిలేయడం లేదు కదా. పర్యవేక్షణ విషయంలో సమతుల్యమైన మధ్యమ మార్గాన్ని అనుసరిస్తున్నావా? రాజ్యంలోని సమస్త కోటలు ధనధాన్యాలతో, తాగునీటితో, ఆయుధ యంత్రాలతో, నిపుణులైన శిల్పులతో మరియు వీరులైన విలుకాండ్రతో ఎప్పుడూ సిద్ధమై నిండి ఉన్నాయా? రాఘవ, నీ రాజ్యం ఆదాయం సమృద్ధిగా ఉండి ఖర్చులు పరిమితంగా ఉన్నాయా? నీ రాజకోసం అనర్హులైన అపాత్రుల చేతుల్లోకి వృధాగా వెళ్లడం లేదు కదా. నీ ధనమంతా దేవతా పూజలకు, పితృకార్యాలకు, బ్రాహ్మణులకు, అతిథి సత్కారాలకు, రక్షణ నిలిచే సైనికులకు, నమ్మకమైన మిత్రులకు మాత్రమే సదుపయోగం అవుతోందా? రాబోయే ఆపదలను ముందే ఊహించి వాటిని అరికట్టే ఏర్పాట్లు చేస్తున్నావా? అలాగే ఎలాంటి పాపమెరుగని నిర్దోషి, ఉత్తముడైన వ్యక్తి నీ ఆతురత వల్ల లేదా అజ్ఞానం వల్ల శిక్షకు గురి కాకుండా చూస్తున్నావా? నేరం చేసినట్లు సాక్ష్యాధారాలతో సహా నిరూపింపబడి పట్టుబడిన నేరస్తుడు అధికారులు తీసుకునే లంచాల వల్ల గాని, ధనాశ వల్ల గాని శిక్ష తప్పించుకుని బయటపడడం లేదు కదా. ధనాన్ని కోల్పోయి న్యాయం కోసం రాజ్యసభను ఆశ్రయించిన బాధితులకు నీ న్యాయాధికారులు లంచాలకు లోబడకుండా, రాగద్వేషాలకు అతీతంగా త్వరితగతిన న్యాయం చేకూరుస్తున్నారా? తగినంత విచారణ లేకుండా అధర్మ మార్గంలో పట్టుబడిన నిరపరాధులు ఎటువంటి నేరం చేయకపోయినా శిక్షకు గురి కావడం లేదు కదా. మన పూర్వీకులు నెలకొల్పిన సత్సాంప్రదాయాలను, నీ స్వంత ధర్మకార్యాలను అనుసరిస్తూ స్వార్థానికి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావివ్వకుండా కేవలం ధర్మబద్ధంగానే రాజకార్యాలు నిర్వహిస్తున్నావా? వయోవృద్ధులను, పిల్లలను, ముఖ్యులైన వైద్యులను నీవు దాన ధర్మాలతో, ప్రేమానురాగాలు గల మనస్సుతో, ప్రియమైన మాటలతో ఈ మూడింటి ద్వారా ఆదరిస్తున్నావా? గురువులకు, వృద్ధులకు, తపస్సులకు, దేవతలకు, ఇంటికి వచ్చిన అతిథులకు, పూజనీయ స్థానాలకు, సిద్ధులైన బ్రాహ్మణులకు నీవు సదా నమస్కరిస్తూ గౌరవిస్తున్నావా? ధనాశతో ధర్మాన్ని గాని, అతి ధర్మబుద్ధితో ధనార్జనను గాని చెరగొట్టడం లేదు కదా. అలాగే విలాసాలు, లోభం, కామాలకు లొంగి ధర్మార్థాలు రెండింటినీ పాడు చేసుకోవడం లేదు కదా. విజేతల్లో శ్రేష్ఠుడా భరత, సమయపాలన తెలిసిన నీవు ధర్మం, అర్థం, కామం అనే మూడింటికి వేర్వేరు సమయాలను కేటాయించి దేనికి భంగం కలగకుండా సమతుల్యంగా నెరవేరుస్తున్నావా? సమస్త శాస్త్ర విశారదులైన బ్రాహ్మణులు, పురప్రజలు, జనపదులు అందరూ కలిసి
నీ క్షేమాన్ని, నీ రాజ్య శ్రేయస్సును మనసారా కోరుకుంటున్నారా? నాస్తికత్వం, అసత్యం, తీవ్రమైన క్రోధం, ప్రమాదం, కాలయాపన చేయడం, జ్ఞానులను దర్శించుకోకపోవడం, బద్ధకం, ఇంద్రియ లోలత్వం, రాజకార్యాలను ఒక్కడే ఆలోచించడం, హితవు తెలియని వారితో మంత్రణ చేయడం, నిశ్చయించిన పనులను మొదలుపెట్టకపోవడం, రాజ్యాంగ రహస్యాలను కాపాడలేకపోవడం, అలాగే మంగళకరమైన ఆచారాలను పాటించకపోవడం, శత్రువులందరినీ ఒకేసారి చుట్టుముట్టడం, ఈ 14 రాజదోషాలకు నీవు దూరంగా ఉంటున్నావా? రాఘవ, 10 వ్యసనాలు, 5 కోటలు, 4 ఉపాయాలు, 7 రాజ్యాంగాలు, 8 రాజకార్యాలు, త్రివర్గాలు, 3 విద్యలను నీవు తత్వజ్ఞానంతో సరిగా అవగాహన చేసుకుంటున్నావా? ఇందులో 10 వ్యసనాలు ఏమిటంటే వేటాడడం, జోదం ఆడడం, పగటిపూట నిద్రించడం, ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ నిందించడం, వేశ్య స్త్రీలోలత్వం, మద్యపానం, నాట్య గీత వాద్యాలతో అతిగా మునిగిపోవడం, వృధా తిరుగుళ్ళు, కఠినంగా మాట్లాడడం, ధనాన్ని వృధాగా ఖర్చు చేయడం. ఇంకా పంచదుర్గాలు అంటే రాజ్య రక్షణకు ఉపయోగపడే 5 రకాల కోటలు. మొదటిది ఉదక దుర్గం, అంటే నీటిచే చుట్టూ ఆవరింపబడినది. రెండవది గిరిదుర్గం, అంటే పర్వతంపై ఉన్నది. మూడవది వనదుర్గం, దట్టమైన అడవిలో ఉన్నది. నాలుగవది ధన్వదుర్గం, ఎడారి ప్రాంతంలో ఉన్నది. మహి లేదా శృదుర్గం, సైన్యం లేదా మనుషుల రక్షణ గోడలతో కూడినది. ఇంకా 4 ఉపాయాలు, వీటినే చతుర్విధ ఉపాయాలని కూడా అంటారు. కార్యసాధనకు ఉపయోగించే 4 రాజనీతి ఉపాయాలు. సామం అనగా నచ్చచెప్పడం, సమాధానపరుచుట. రెండవది దానం, కానుకలు లేదా ధనమిచ్చి వశపరుచుకోవడం. మూడవది భేదం, శత్రువుల మధ్య విభేదాలు సృష్టించడం. ఇంకా ఆఖరిది దండన, శిక్షించడం లేదా యుద్ధం చేయడం. ఇంకా 7 అంగములు, అంటే 7 రాజ్యాంగాలు. ఒక రాజ్యానికి వెన్నెముక వంటి 7 అంగాలు. మొదటిది స్వామి అనగా రాజు. 2 అమాత్య, అంటే మంత్రి లేదా అధికారులు. మూడవది రాష్ట్ర, అంటే ప్రజలు లేదా భూమి. నాలుగవది దుర్గ, అంటే కోట. 5వది కోశ అనగా ఖజానా. 6వది బల అనగా సైన్యం. 7వది సుహృత్ అనగా మిత్రుడు. ఇక 8 రాజకార్యాలు, అంటే వీటిని అష్టవర్గాలని కూడా అంటారు. రాజు నిత్యం పర్యవేక్షించాల్సిన 8 పనులు. కరచరణాది పన్నులు వసూలు అనగా రాబడి. ఖర్చులు పర్యవేక్షించడం, సేవకులకు సైన్యానికి జీతాలు ఇవ్వడం, సరిహద్దులు కాపాడడం, అపరాధులను శిక్షించడం, మంచివారిని ఆదుకోవడం, శత్రువులను అణచడం, ప్రజాక్షేమం చూసుకోవడం. ఇక త్రివర్గాలు, మానవ జీవిత లక్ష్యాలు లేదా రాజ్య స్థితిగతులు. అవే ధర్మ, అర్థ, కామములు. ఇవే జీవిత పురుషార్థాలు లేదా రాజ్యానికి సంబంధించిన క్షయ, స్థాన, వృద్ధి. క్షయ అంటే తగ్గుదల, స్థాన అంటే స్థిరత్వం, వృద్ధి అంటే అభివృద్ధి. ఇక 3 విద్యలు, వీటిల్నే త్రయీ విద్యలని కూడా అంటారు. రాజు తప్పక నేర్చుకోవాల్సిన 3 ప్రధాన విద్యలు. మొదటిది త్రయీ, 3 వేదాల జ్ఞానం, ఇదే ధర్మశాస్త్రం. రెండవది అన్వీక్షికి, అంటే తర్కశాస్త్రం, ఆత్మవిద్య, ఇదే సరైన విచక్షణా జ్ఞానం. మూడవది వార్త అనగా వ్యవసాయం, పశుపోషణ, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం అన్నమాట. ఇంద్రియాలను జయించి షాడ్గుణ్యాలు, దైవమానుష ఆపదలు, 20 రాజాంశాలు, 12 రాజమండలం యొక్క స్వభావాలను సరిగ్గా అనుసరిస్తున్నావా? మహాప్రజ్ఞుడైన భరత శత్రువులపై దండయాత్ర చేయడం, దానికి తగిన సన్నాహాలు చేసుకోవడం, రహస్య స్థావరాలను కాపాడుకోవడం, సమయానుకూలంగా సంధి లేదా యుద్ధం చేయడం వంటి రాజనీతి పద్ధతులను శాస్త్రోక్తంగా అనుసరిస్తున్నావా? రాజ్య విస్తరణకు, ప్రజాక్షేమానికి రాజనీతి శాస్త్రాలు బాగుగా తెలిసిన మంత్రులతో కూడి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విచారించి నిర్ణయాలు తీసుకుంటున్నావా? రూపవతి, సుశీలురైన కన్యను ఆమె యోగ్యతకు, వర్ణానికి తగిన శ్రేష్ఠుడైన వరుణికిచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపిస్తున్నావా? నీ రాజ్యంలో బహుశాస్త్ర కోవిదులు, సద్గుణవంతులు నిండి ఉన్నారా? పాడి పశువులు సమృద్ధిగా ఉండి ప్రజల గృహాలు సకల సంపదలతో సురక్షితంగా ఉన్నాయా? నీ ప్రజలందరిపై ఎల్లప్పుడూ దయా వాత్సల్యాలు చూపుతున్నావా? వారికి ఎటువంటి భయము లేకుండా రక్షణ కల్పిస్తూ వారిని సరిగ్గా ఆదరిస్తున్నావా? నీ రాజ్యం అనుక్షణం వర్ధిల్లుతోందా? ధర్మం తప్పకుండా పరిపాలన సాగుతోందా?
నీ పాలనలో పట్టణ గ్రామీణ ప్రజలందరూ సంపూర్ణ సంతృప్తితో ఆనందంగా ఉన్నారా? చూశారుగా, ఒక పరిపాలకుడికి ఉండాల్సిన రాజనీతి, నాయకత్వ లక్షణాలను శ్రీరాముడు భరతుడికి ఎంత అద్భుతంగా వివరించాడో. రామాయణం కేవలం ఒక కథ మాత్రమే కాదు, మన జీవితాలకు మార్గదర్శకం అనడానికి ఈ 100వ సర్గ ఒక గొప్ప నిదర్శనం. ఈ రాజనీతి పాఠాల తర్వాత తండ్రి మరణవార్త విన్న రాముడు ఎలాంటి తీవ్ర దుఃఖానికి లోనయ్యాడో, భరతుడు రాముడిని అయోధ్యకు తిరిగి రావాలని ఎలా అడిగాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.